హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో రేపు సోమవారం అండి, అంటే వినాయక చవితి మాట. సో వినాయక చవితి పూజ పూర్తయిన తర్వాత మేము తిరుపతికి బయలుదేరుతున్నాము. వినాయకుడికి సంబంధించిన పూజ అయితే నేను ఏదైతే చేశానో అది ఎలా చేసుకోవాలి, పూజా విధానం అనేది నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను ఈ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ నేను ట్రై చేస్తాను కంపల్సరీగా. సో ఏంటంటే రేపు తిరుపతి ప్రయాణం ఉంది కాబట్టి ఈరోజు చాలా చాలా బిజీ అండి. నేను బ్యాగ్ అంతా కూడా సర్దుకోవాలి, లగేజ్ ఏమాత్రం సర్దుకోలేదు. ఇంకా ఈరోజు ఏంటంటే యాజ్ యూజువల్ ఇంతకు ముందు లాగానే మా అత్తయ్య గారు వాళ్ళు కోడిని కోసి పంపించారు అనమాట. నేను అది ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను అండ్ అలానే పెప్పర్ రసం చేశాను. అది మాట ఈరోజు స్పెషల్ వచ్చేసి అది. అండ్ ఈ బిందె చూసారా, బిందెలో వాటర్ పెట్టాను. ఈ బిందెలో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా క్యాన్ లో వేసుకుని పిల్లలకి మాకు ఉంటుందని చెప్పేసి బిందెలో వాటర్ బాయిల్ చేసి పట్టుకుని వెళ్ళడానికి మేము రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు చాలా బిజీ అండి. ఆల్రెడీ నేను ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను, మా హస్బెండ్ వచ్చిన రోజు నాడు అనే వీడియో అనేది ఈరోజు అప్లోడ్ చేశాను. సో దానికి కామెంట్స్ కూడా నేను రిప్లైస్ ఇవ్వలేకపోయాను. ఈ మధ్య రిప్లైస్ ఇవ్వడం కూడా లేట్ అయిపోతుంది. కారణం వచ్చేసి ఇదేనండి, హస్బెండ్ రావడం, నేను ఏదో ఒకటి ఇంట్లో వర్క్ చేసుకోవడం, ఇల్లంతా సర్దడం, ఏదో పని మీద బిజీగా ఉంది. సో అదే చెప్పాలని అనుకున్నాను. రేపు వినాయక చవితికి సంబంధించిన పూజ ఏమాత్రం ఇబ్బంది లేకుండా అంతా మంచిగా జరిగి పూజ అది పూర్తయిన తర్వాత మనం తిరుపతి బయలుదేరుతాం. నేను అవన్నీ కూడా వీడియో షూట్ చేసి నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అన్నది తెలీదు, ఎందుకంటే ఒక 3-4 డేస్కి వస్తాము. సెకండ్ అంటే రేపు సెకండ్ డేట్, సెకండ్ అని బయలుదేరి మేబీ 5th రావచ్చు, 4th రావచ్చు, చెప్పలేము. అక్కడ స్టార్ట్ అయ్యేది 4th, 5th స్టార్ట్ అవుతాము. వచ్చిన తర్వాత నేను మేబీ చెప్పలేను, వీడియో అప్పుడు పోస్ట్ చేయొచ్చు, లేదంటే ఈ గ్యాప్లోనే తిరుపతిలో పోస్ట్ చేద్దామంటే సిగ్నల్ ఎలా ఉంటుందో లేదు తెలియదు. సో ఆల్మోస్ట్ ప్రిస్క్రిప్షన్స్ దగ్గర నుంచి స్వెటర్స్ దగ్గర నుంచి అన్నీ తీసుకువెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి. సో నేను ఇప్పుడు ఇలా ఎందుకు పైకి చూస్తున్నాను అంటే టీవీ చూస్తున్నాను కదా, టీవీ చూస్తూ మాట్లాడుతున్నాను, వేరేగా అనుకోకండి. సో ఓకేనండి. కిషాంత్, రిత్విక్, మా హస్బెండ్, నాకు నలుగురికి ఆకలేస్తుంది. సో ఇప్పుడు మేము లంచ్ చేయాలి. ఓకేనండి, ఇది చెప్దాం అనేసి నేను మీ ముందుకు వచ్చాను. నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, వీడియో చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు కలువ పూలు ఎలా ఫ్రెష్గా ఉండాలి అని చెప్పి. ఇలా ఒక టబ్లో వాటర్ పట్టుకుని అందులో ఈ తెచ్చుకున్న కలువ పూలను వేసుకోవాలన్నమాట. ఇలా కాడలు మునిగేలాగా వేసుకుంటే అవి ఫ్రెష్గా ఉంటాయి. ఒక 2-3 డేస్ అయినా కూడా ఇలానే ఉంటాయి. సో మనం మొగ్గలుగా ఉన్నప్పుడు తెచ్చుకుని వీటిని ఇలా పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే మీరు పూలను కూడా ముంచి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఓన్లీ కాడలు మాత్రమే పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి వినాయక చవితి మాట. సో ఇక్కడ చూసారా, మాకు ఇక్కడ చాలా చాలా కలువ పూలు ఉన్నాయి. ఇది యాక్చువల్గా చేలని చెప్పాను కదా, వర్షం నీళ్ళకి ఇలా మాకు ఎప్పుడు కూడా ఈ సీజన్లో ఇలా కలువ పూలు ఉంటాయి చాలా చక్కగాని. అండ్ ఇప్పుడు చూసారు కదా, నేను పాల వెల్లిని బాగా శుభ్రం చేసుకుని దానికి నేను పసుపు అవి రాసి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇత్తడిదండి. ఈ పాలవేలు వచ్చేసి మాకు ఇది 1500 పడింది. మీరు ఎక్కడ తీసుకున్నారని అడుగుతారేమోనని నేను స్టీల్ సామాన్లు అవి స్టోర్ ఉంటుంది కదా, అక్కడే తెప్పించుకున్నాను అనమాట. దీనికి నేను మా హస్బెండ్ అయిన మామిడాకులు అవి కడిగి ఇచ్చేసాను అనమాట. దానికి పాలవేలికి అంతా కూడా డెకరేట్ చేసుకుంటాం కదా ఈ విధంగా మామిడాకులు ఫ్రూట్స్ తోటి. అండ్ తర్వాత నేను పీఠానికి పసుపు కుంకుమ ఈ వరిపిండితో అవి కూడా నేను ముగ్గులు అవి వేసేసుకున్నాను. అండ్ పీఠం రెడీ అయిన తర్వాత కొత్త బట్టలకి నేను పసుపు బొట్లు పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి రిత్విక్ డ్రెస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ డ్రెస్. ఇది మా హస్బెండ్ మొన్న వచ్చినప్పుడు నేను ఒక 2 షర్ట్స్ నేను గిఫ్ట్గా ఇచ్చాను అనమాట. క్యాజువల్గా డైలీ యూస్కే తీసుకున్నాను. అండ్ అది వచ్చేసి కిషాంత్ డ్రెస్. సో ఇది వచ్చేసి నేను వినాయక చవితి అయిన తర్వాత నేను తిరుపతి బయలుదేరుతాను అన్నాను కదా, సో ఇది కూడా కొత్త డ్రెస్సేనండి. దానికి నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాం శారీ తర్వాత అని చెప్పి. అండ్ వీధిలో గుమ్మంలో ముగ్గు కూడా వేసేసుకున్నాను వరిపిండితోటి.
గడపకు కూడా పసుపులు అవి రాసి ముగ్గులు వేసుకున్నాను. సో నేను పూజ కూడా మొదలు పెట్టేశాను. అన్నీ కూడా ఫాస్ట్గా స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఈ ఇయర్ నేను నైవేద్యం ఏం చేశాను, లేదంటే వినాయక చవితి ఏ విధంగా పూజా విధానం చేసుకోవాలి ఏంటి అని అన్నది నేను ఈసారి నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. చెప్పాను కదా తిరుపతి వెళ్తుంది అందుకేనండి, ఇంకేమీ కాదు. నేను ఇది చాలామంది నాకు కామెంట్ చేసి చెప్పారు ఏంటంటే, నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇలా ఒక ఫోటోని పెట్టి మీకు విషెస్ చెప్పాను వినాయక చవితికి సంబంధించి, మీరు ఎందుకు వినాయకుడిని 2 పెట్టారు అని. యాక్చువల్గా నేను హస్బెండ్ మేము కలిపి తిరుపతి వెళ్తున్నామని చెప్పి మేము అమలాపురం వెళ్ళి అక్కడ చందనాల్లో మేము షాపింగ్ చేస్తే అక్కడ ఈ మట్టి వినాయకుడిని గిఫ్ట్గా ఇచ్చారన్నమాట. ఒక బుక్, అంటే వ్రతానికి సంబంధించిన ఒక బుక్, అలానే ఈ మట్టి వినాయకుడిని అటు ఇచ్చారు. అండ్ మేము ఇది తెచ్చుకున్నాం అన్నమాట మార్కెట్లో నుంచి కలర్స్తో ఉన్న వినాయకుడిని. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ పూజా విధానానికి సంబంధించిన బుక్ అది కూడా చదువుతున్నారన్నమాట. పుస్తకం ఉంటుంది కదా, కథ అది చదువుకుంటున్నాము. సో పూజ అంతా కూడా ఫైనల్గా కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. అండ్ నైవేద్యం ఏమేమి చేశాను అన్నది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అంటే నేను కుడుములే చేశాను. తర్వాత వచ్చేసి పప్పులో ఉండ్రాలని అంటారు మా సైడ్, మరి మీ వేరే ఏమని పిలుస్తారో తెలియదు. ఈసారి నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. చాలా చాలా టేస్టీగా బాగుంటుందండి అది. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను క్షీరన్నం ఒకటి చేశాను. అండ్ నార్మలే కదా మిగతా అన్నీ కూడా కొబ్బరికాయలు, అలానే అరటిపళ్ళు, శనగలు, పానకం, వడపప్పు, చలిమిడి ఇవన్నీ మామూలే కదా. సో ఇది మటన్ డెకరేట్ చేసింది అంతా కూడా. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మా హస్బెండ్ కూడా కథ కూడా పూర్తి చేసేసుకున్నాము. కథ పూర్తయిన తర్వాత మా హస్బెండ్ నాకు చేతులు అక్షంతలు పట్టుకుని కథ చదువుకుంటాం కదా, అవి నాకు, రిత్విక్కి, కిషాంత్కి కూడా వేశారన్నమాట. ఆయన వేసుకుని, అంటే మేము ఆ రోజు మళ్ళీ మేము తిరుపతి వెళ్తాం కదా, యాక్చువల్గా ఆ రోజైతే పంతులు గారు ఇస్తారు అక్షంతలు వేసుకోమని చెప్పి. ఇంకా ఆ రోజు మాకు పంతులు గారిని కలిసి అంత టైం కూడా లేదు. పూజ కంప్లీట్ అయిన వెంటనే మేము మరి బయలుదేరాలి కాబట్టి. ఈ శారీ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఏదో అంటే ఏదో పండగలోనే కట్టుకున్నాను, నాకు సరిగా గుర్తులేదు ఎప్పుడు కట్టాను. అప్పుడు నేను బ్లౌజ్ స్టిచ్ చేయలేదు, వేరే బ్లౌజ్ వేసుకున్నాను. ఇప్పుడు శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను కృతిక కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను కదా, అదేనండి అవి కూడాని. సో కీర్తిక కలెక్షన్స్ నుంచి. కిషాంత్ ఇదిగో రిత్విక్ కూడా దండం పెట్టేసుకున్నాడు. సో ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను మా హస్బెండ్ కూడా ఇక్కడ దండం పెట్టుకుంటున్నాము. తర్వాత నేను మా హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టుకున్నాను, ఆయన నన్ను ఆశీర్వదించేశారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో పూజ అది కూడా కంప్లీట్ అయిందండి. పూజ చూపించడం అస్సలు కుదరలేదు, ఏమీ అనుకోకండి. ఎందుకంటే ఈరోజు మేము తిరుపతి బయలుదేరుతున్నాం. పూజ అది కంప్లీట్ అయిన తర్వాత తిరుపతి వెళ్దామని చెప్పి. ఓకేనండి, మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత తిరుపతి బయలుదేరుతాం. సో ట్రావెలింగ్లో ఉన్నప్పుడు నేను కార్లో కలుసుకుంటాను. అండ్ అలానే తిరుపతి వెళ్ళాక కూడా నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. ఓకేనా, సో చూస్తుండండి. బాయ్ బాయ్. హలో అండి, ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు మేము తిరుపతి బయలుదేరుతున్నాము. సో లాంగ్ జర్నీ కదా అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేసాను అనమాట. సో ఫొటోస్ అవి నేను తర్వాత యాడ్ చేస్తాను. అస్సలు ఖాళీ లేదండి, బిజీ మాట. ఒక 2-3 డేస్లో నేను మీకు రీజన్ చెప్తాను అన్నాను కదా, కేవలం ఇదేనండి. తిరుపతి బయలుదేరుతున్నాం. వినాయక చవితి రోజు నాడే తిరుపతి ప్రయాణం వచ్చింది. సో ఇదిగో బిజీగా ఉన్నాం అన్నమాట చాలాని. బయలుదేరడానికి ఇంకొక 2 మినిట్స్లో బయలుదేరిపోతాం. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత నేను మిమ్మల్ని దారిలో కలుసుకుంటాను. అండ్ తిరుపతిలో కూడా కలుసుకుంటాను. ఓకేనా, సో తిరుపతిలో కిషాంత్కి మొక్కుందని చెప్పాను కదా, అది మటండి. అండ్ అలానే ఇక్కడ ఫ్లాట్లో మాకు ఇక్కడ వినాయకుడిని నిలబెట్టారు. సో దానికి సంబంధించినంతా కూడా పూజ దానికి సంబంధించినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. నేను అది కూడా తర్వాత వచ్చిన తర్వాత షూట్ చేస్తాను. నాకు అసలు ఖాళీ లేదండి. ఏదైతే దేవుడి దగ్గర నైవేద్యాలు అవి చేశానో అవి నేను మళ్ళీ పట్టుకు వెళ్తున్నాను. కొద్దిగా చేశాను, క్వాంటిటీ అనేది ఎక్కువగా ఏం చేయలేదు. నెక్స్ట్ ఓకేనండి, ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ గుర్తు రావట్లేదు. కామెంట్స్ రిప్లై ఇవ్వలేదని ఏమీ అనుకోకండి. ఓకేనా, చాలా బిజీగా ఉన్నాను. 2 months బ్యాకే మేము అక్కడ రూమ్స్ అవి కూడా బుక్ చేసేసుకున్నాం అన్నమాట. సో ఓకేనండి, నేను మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, బాయ్. అలానే
రాజోల్ నుండి తిరుపతికి ఫస్ట్ టైం కార్లో ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడు ట్రైన్కే వెళ్తాము, అలాంటిది ఈసారి ఇంకా కార్కే వెళ్తున్నాం అన్నమాట. మా హస్బెండ్కి లాంగ్ జర్నీ అంటే చాలా చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే భయం వేసింది, అంటే లాంగ్ జర్నీ కదా చేయగలరో లేదా అని చెప్పి. సో చాలా చాలా బాగా చేసాం, అంటే కంటిన్యూస్గానే అలాగా, అంటే ఒక 1.5 hour మేము మధ్యలో ఆగాము అంతే లంచ్ కోసం. అండ్ అలానే మధ్యలో ఇంకేదైనా పని ఉండి, సో బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అన్నమాట. కార్లో వచ్చేసి మా హస్బెండ్, నేను, మా పిల్లలిద్దరు అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ అన్నమాట, అంటే మాకు రిలేటివే, నాకు అన్నయ్య అవుతారు. సో అన్నయ్యని కూడా చూపిస్తున్నాను. ఆయన నవ్వుతున్నారు నన్ను చూపించకండి అని చెప్పి, నేను అంటున్నాను అనమాట. సో లేదండి, మీరు ఈ దెబ్బతో మీరు ఇంకా ఫేమస్ అయిపోవాలి నా ఛానల్లో అని చెప్పి నేను ఆట పట్టేస్తున్నాను అనమాట, ఆయన అంటున్నాను. సో మేము స్టార్ట్ అయ్యాము రాజోల్ నుంచి. మధ్యలో అక్కడక్కడ వర్షం పడుతూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాజోల్ నుండి తిరుపతికి 700 కిలోమీటర్స్ అన్నమాట. అండ్ అప్ అండ్ డౌన్ 1400 కిలోమీటర్స్ వచ్చింది. అంటే కంటిన్యూస్గా చేయలేదు కాబట్టి, మధ్యలో 3 daysకి మేము రిటర్న్ వచ్చాం కాబట్టి చెప్పనవసరం లేదు, మాకు 700 కిలోమీటర్స్ పట్టింది. ఇంకా గూగుల్ మ్యాప్నే మేము ఫాలో అవుతూ వెళ్ళాము. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట అండి. చూసారా, క్లౌడీగా ఉంది అన్నమాట వెదర్ అంతా కూడా, మాకు మధ్యలో అంతా కూడా ఇలానే ఉంది. సో మేము ఇక్కడ ఇంకా లంచ్ టైం అయింది, టైం వచ్చేసి 1:30 అయిందన్నమాట. ఏలూరు దగ్గర ఏదో, ఇది ఏలూరు దాటిన తర్వాత అనుకుంటా, హనుమాన్ జంక్షన్కి ముందుగానే వచ్చింది ఈ రెస్టారెంట్ వచ్చేసి. సో దీని నేమ్ అంతా కూడా నేను వీడియోలోనే నేను షూట్ చేశాను, దీని నేమ్ కూడా గుర్తులేదు. మేము ఆర్డర్ నార్మల్ మీల్స్నే చెప్పామన్నమాట, ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ యావరేజ్ అని చెప్పచ్చు, సూపర్ అని చెప్పేది ఏమీ లేదు. నాకైతే నేను చెప్పాను కదా, ఎందులో ఉన్నా కూడా నాకు ఇంకా పెద్దగా నచ్చదని చెప్పి. సో పిల్లలు కూడా పర్వాలేదు బాగానే తిన్నారు. సో ఇక్కడ ఏంటంటే మీల్స్ వచ్చేసి పర్సన్కి వచ్చి ఇక్కడ నాకు ఎంత అని చెప్పారంటే 250 అనుకుంటా, 250 అలా పడింది ప్లేట్ వచ్చేసి. సో ఓకే పర్లేదు, యావరేజ్ అని అనిపించింది. సో ఇవ్వండి ఫుల్ మీల్స్ మాట, స్వీట్, హాట్ అండ్ తర్వాత వచ్చేసి పాపడ్ నుంచి, కర్రీస్ నుంచి, పులిహోర నుంచి చాలా చాలా ఐటమ్స్ పెట్టారు. పర్వాలేదు, నాకైతే నచ్చింది. ఆ రోజు వినాయక చవితికి సంబంధించి కాబట్టి కుడుము కూడా పెట్టి ఇచ్చారన్నమాట స్పెషల్గానే. అండ్ ఇదండి, దాని తర్వాత లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాం. నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి.
అండి, ఏం చేస్తున్నారు? తిరుపతి అయితే వచ్చేసాము. తిరుపతి కింద ఉన్నాం అన్నమాట, కొండ పైకి వెళ్ళలేదు. మార్నింగ్ వెళ్తామన్నమాట తిరుపతి పైకి, తిరుమల. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిందండి. జస్ట్ ఇప్పుడే మేము వచ్చాము. రూమ్స్ అవి ఉన్నాయో లేదా అని చూడడానికి వెళ్ళాము. యాక్చువల్గా 2 months బ్యాకే రూమ్ అది బుక్ చేసేసారండి. సో మాకు వాళ్ళు ఇచ్చిన టైం 8కి మాట, 8:30 అలా ఇచ్చారు. సో 1 hour లేట్ అయింది కదా, అందుకోసం మా హస్బెండ్ అలానే మా అన్నయ్య గారు ఇద్దరు కలిపి కనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళారు. అలో చేస్తే కనుక మేము వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. కార్లో ఉన్నాను. సో ఇక్కడ రిత్విక్ ఇదిగో, వీళ్ళిద్దరిని ఆపలా పోయానండి. ఇంకా అందుకోసం నేను బ్యాక్ సీట్లోకి వచ్చేసాను అనమాట. ఇద్దరు ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకుంటున్నారు. ఇంకా నేను వీళ్ళని ఆపాలి అని చెప్పేసి వచ్చాను. సో మార్నింగ్ ఇంట్లో పూజ అయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత రాజోల్ నుండి మేము స్టార్ట్ అయ్యింది 1:45కి మాట. 1:45కి స్టార్ట్ అయితే ఇప్పుడు మేము 9:30కి వచ్చాం. మ్యాక్సిమం మధ్యలో ఒక 1.5 hour ఒక టైం స్పెండ్ చేసామన్నమాట. అంతే. మేము అక్కడక్కడ ఆగుతూ లేదంటే ఎక్కడైనా మేము లంచ్కి అది దిగడం, ఇవన్నీ కూడా. లంచ్ మేము ఏలూరులో ఎక్కడో చేసినట్టున్నాము, ఉంగుటూరు అది దాటిన తర్వాత. ఇంకా నేను స్టఫ్ అంతా కూడా కొన్ని ఫ్రూట్స్ అని, లేదంటే మార్నింగ్ చేసిన ఈ కుడుములని ఇలాంటివన్నీ తెచ్చాను, స్నాక్స్ అవి కూడా అనమాట. ఇంకా అవే తిన్నాం మటన్. అందుకోసం పెద్దగా ఆకలి అది వేయలేదు. సో ఎంత కిలోమీటర్లు మేము వచ్చామో అన్నది నేను మా హస్బెండ్ని కనుక్కొని చెప్తాను. మాకు ఇక్కడ సో మ్యాప్కి సంబంధించి నావిగేషన్ని ఫాలో అవుతూనే మేము ఇక్కడ వరకు బాగా వచ్చామండి. అది చాలా ప్లస్ పాయింట్ అయింది, చాలా చాలా యూజ్ అయింది మాకు. అదొకటి. హెవీ ఫుడ్ తీసుకోలేదు మెయిన్ మాట. దానివల్ల మేము ట్రావెలింగ్ చేసామా అనే ఒక అనీజీ ఫీలింగ్ లేదు అస్సలు. నేనే అంటున్నాను. వస్తున్నాను ఒకసారి మాట్లాడుతున్నాను కదా, అనీజీగా ఫీల్ అవ్వలేదండి. చాలా మంది ఏంటంటే ప్రయాణం, అమ్మో తిరుపతి కార్లో ఎలా వెళ్ళారా బాబు అని అనుకుంటారు. నేను అలానే భయపడ్డాను. ఫస్ట్ టైం అండి కార్లో ట్రావెలింగ్ చేయడం. ట్రైనే తప్ప నేను ఇలా కార్లో ఫస్ట్ టైం అన్నమాట. మా హస్బెండ్కి ఏంటంటే కార్ ఫెసిలిటీ ఓన్గా ఉండాలి, అక్కడ అన్నీ కూడా మనం నచ్చినట్టుగా తిరగచ్చు అని చెప్పేసి. పైగా రైనీ సీజన్ కదా, ఇబ్బంది ఉండకూడదు అని చెప్పమాట ఆయన ఆలోచన. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వచ్చేసాము. సో రేపండి దర్శనము. రేపు వచ్చేసి ఈవినింగ్ 4కి వచ్చింది దర్శనం. అండ్ దర్శనం కూడా చేసుకుందాం అనేసి అన్ని ప్లానింగ్లోనే ఉన్నాము. నెక్స్ట్ అండి. సో ఓకే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటున్నాను. ఓకేనా, బాయ్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got రూమ్ దగ్గరికి వచ్చేసాము. మాధవం రెస్ట్ హౌస్ అని ఉందన్నమాట. ఇది వచ్చేసి తిరుమలకి సంబంధించిన వాళ్ళేనండి. సో నేను వేసుకున్న ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి నేను కాకినాడ కళామందిర్లో తీసుకున్నాను ఇంతకు ముందని చెప్పాను కదా. స్టిచ్ చేయించాను అనమాట ఈ విధంగానే. నాకు ఈ టైప్ చాలా ఇష్టం, ఈ టైప్ లాగా నెక్ అది కూడా. కంఫర్ట్గా ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ట్రావెలింగ్లో చాలా కంఫర్ట్గా అనిపించింది. కాటన్ కదా, అండ్ ఇలాంటి లాంగ్ జర్నీస్కి డ్రెస్సెస్ బెస్ట్ కదండి. నాకైతే అదే బెస్ట్ అనిపించింది. సో ఓకేనండి, నేను రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. ఓకేనా, సో చూస్తుండండి.
సో ఫైనల్గా రూమ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి మాధవన్ రెస్ట్ హౌస్ మాట. ఒక నైట్ ఇవాళ ఒక్క నైట్ మాత్రమే మేము ఇక్కడ స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 7 o'clock కల్లా మళ్ళీ ఇక్కడ అయిపోతుంది అన్నమాట. ఇంకా టైం అయిపోతుంది. మేము 6:30 కల్లా పైకి తిరుమల పైకి వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాము. రూమ్ ఖాళీ చేసేయాలి 7 కల్లా. సో లగేజ్ అంతా కూడా తెచ్చుకుని ఒక్కొక్కటిగా పెట్టుకుంటున్నాను. సో బెడ్ అయితే ఇలా మాకు సరిపోయింది మా నలుగురికి. అండ్ మాతో పాటు అన్నయ్య వచ్చారు కదా, అన్నయ్యకి సెపరేట్గా ఇక్కడ ఒక సోఫా లాంటి ఒక బెడ్ ఒకటి వచ్చింది సెపరేట్గా. ఇది నచ్చింది మాకు. రూమ్ అయితే చాలా నీట్గా బాగుంది. ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది విత్ ఏసీ మాట. బట్ కూలింగ్గా ఉంది కాబట్టి క్లైమేట్ అంతా కూడా మాకు వెదర్ బయట అంతా కూడా పెద్దగా ఏసీ ఏమీ మేము యూస్ చేయలేదు. సో డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, అలానే 2 చైర్స్ టేబుల్. అండ్ దాని పక్క ఈ రూమ్ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ రూమ్ అన్నమాట. అండ్ పక్కగా ఒక సైడ్గా మాకు ఇక్కడ షింక్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఒక టేబుల్ అండ్ ఇక్కడ ఒక కబోర్డ్స్ ఇచ్చారు. కబోర్డ్స్లో నేను హ్యాండ్ బ్యాగ్స్ అని తర్వాత సమయం ఒక పెట్టుకున్నాను అనమాట. తర్వాత బాగుంది, ఈ ఫెసిలిటీ కూడా నచ్చింది నాకు. అండ్ ఇదే రూమ్లోనే ఈ డ్రెస్సింగ్ రూమ్కి కొంచెం స్ట్రైట్గా బాత్రూమ్ కూడా ఇక్కడ అటాచ్ చేసి ఉంది అన్నమాట. సో ఇది మాట బాత్రూమ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి సెపరేట్గా మళ్ళీ బాల్కనీ ఒకటి ఇచ్చారు. ఇది కూడా నచ్చింది. సో లుక్ అంతా కూడా ఈ విధంగా ఉంది. సో నైట్ అంతా మేము ఇంకా ఇది మాట మా రూమ్ నేను ఈ విధంగా షేర్ చేసుకున్నాను. సో ఇది నెక్స్ట్ డే మాట. సో నెక్స్ట్ డే టైం వచ్చేసి 5 అయింది. పిల్లలు పడుకున్నారు, మా హస్బెండ్ మొబైల్ చూసుకుంటున్నారు. 5 o'clock అయింది చెప్పాను కదా. 6:30 కల్లా మేము ఇంకా రూమ్ ఖాళీ చేసేయాలని చెప్పి బయట చూసారా వెళ్తురు వస్తూ ఉంది. ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ అమ్మాయి అలానే వాళ్ళ అల్లుడు ఇద్దరు వస్తున్నారన్నమాట. ట్రైన్కి స్టార్ట్ అయ్యారు వాళ్ళు హైదరాబాద్ నుండి. నైట్ వాళ్ళు నిన్న ఎక్కారు. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు దిగుతారన్నమాట. వాళ్ళు ఒక 10 minutesలో వస్తారు. ఈలోపు మేము రెడీ అయ్యి ఉంటే వాళ్ళు మేము కలిపి తిరుమల పైకి కొండపైకి వెళ్తాం అన్నమాట. సో వెళ్తూ వచ్చేసింది, మేము కూడా రెడీ అయ్యి ఉన్నాము. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళు రూమ్లో ఫ్రెష్ అవుతున్నారు. సో నేను ఇక్కడ మా హస్బెండ్ని అడుగుతున్నాను అనమాట. ప్లాట్ఫామ్ పక్కనే ఉంది కదా, అక్కడ అందరూ ఎందుకు అలా పడుకొని వెయిట్ చేస్తున్నారని చెప్పి. రైల్వే స్టేషన్ పక్కనే ఉంది కదా, స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు రూమ్స్ లేని వాళ్ళు సో వెయిటింగ్లో అలా అక్కడ స్టే చేస్తారని చెప్పి అంటున్నారు అనమాట. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే అదే డ్రెస్సులతో ఉన్నాము. ఇప్పుడు కొండ పైకి వెళ్తున్నాం అన్నమాట. కిందే స్టే చేసాం మేము నైట్ అంతా కూడా. ఇక్కడ ఇది వచ్చేసి మాధవం గెస్ట్ హౌస్ అన్నమాట. ఇది బాగుంది. ఫెసిలిటీస్ అయ్యి అన్నీ కూడా చాలా బాగున్నాయి. రూమ్ అన్నీ కూడా చాలా నీట్గా నచ్చింది నాకు. అండ్ ఇప్పుడు మేము కొండ పైకి బయలుదేరుతున్నాం అన్నమాట. నేను మీకు అక్కడ దారిలో అవి వే ఎలా ఉందో ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుందాను అనుకుంటున్నాను. నేను అక్కడ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ గణపతికి సంబంధించి దేవుణ్ణి నిలబెట్టారు. ఇక్కడ అది మీకు సరిగా క్లారిటీ లేదనుకుంటా. పూజ చేస్తున్నారు, హారతి తీస్తున్నారు అన్నమాట. సో వినాయక చవితికి సంబంధించిన టైంలో బయలుదేరాం కాబట్టి మంచిగా అన్నీ కూడా గణపతికి సంబంధించి విగ్రహాలు అవి కూడా మేము మంచిగా చూస్తాం అన్నమాట. అండ్ ఓకేనండి, బ్రేక్ఫాస్ట్ అది కూడా పైకి వెళ్ళిన తర్వాత తిందాం అనుకుంటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. 7 లోపు మేము రూమ్ ఖాళీ చేసి బయలుదేరదాం అనుకుంటున్నాను. కిషాంత్ అయితే పడుకున్నాడు, రిత్విక్ బ్రష్ చేయించేసి కూర్చోబెట్టాను. సో మేము కూడా అంతే, నైట్ అయితే ఇంకా స్నానాలు చేసేసి ఇంకా నైట్ డ్రెస్సెస్ వేసుకుని పడుకున్నాము. మార్నింగ్ మళ్ళీ సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత నాకు మొక్కు ఉందని అన్నాను కదా. సో నేను 3 కత్తెరలు అంటారు కదా, అది ఇస్తాను. పిల్లలిద్దరికి కూడా గుండు అన్నమాట. అది అయిన తర్వాత స్నానాలు అవి తల స్నానాలు అవి చేసి రూమ్లో ఫ్రెష్ అప్ అవుతాము. అండ్ తర్వాత వచ్చేసి ఈవినింగ్ మాట 4ంటికి మాట దర్శనం. సో నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత. ఓకేనా, సరే చూస్తుండండి కదా.
సో ఇప్పుడు మేము కొండపైకి వచ్చేసామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సప్తగిరి చెక్ పాయింట్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే A to Z మనం పట్టుకు వెళ్ళిన లగేజ్ అంతా కూడా స్కాన్ చేస్తారు అండ్ అలానే మనల్ని చెక్ చేస్తారు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాతనే మనల్ని పైకి పంపిస్తారు అన్నమాట. అలాగా అండ్ 1 or 2 kilometers దగ్గరలో ఉంటాం అన్నమాట. ఇంకా మనం కొండ దగ్గరలోకి ఇంకా మనం మన రూమ్ దగ్గరికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మాకు ఒక 15 minutes టైం పట్టేసింది. లగేజ్ అంతా కూడా తీసి అన్నీ కూడా స్కాన్ చేయించడం, తర్వాత అన్నీ కూడా అలా తర్వాత మేము ఫొటోస్ తీసుకోవడం అన్నీ అలా టైం పట్టేసింది అన్నమాట. లేట్ అయింది. తర్వాత మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను తిరుపతికి సంబంధించిన ఆల్బమ్ ఫొటోస్ అన్నీ కూడా సెపరేట్గా వీడియో చేసి మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కావాలనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు అప్లోడ్ చేయమంటే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, తనే మా మ్యాన్ కోడలండి, హస్బెండ్ వైఫ్ మాట. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ అమ్మాయి, వాళ్ళ అల్లుడు మాట. అండ్ వీళ్ళు అనుకోకుండా ముందు రోజు హైదరాబాద్ నుంచి తిరుపతికి స్టార్ట్ అయ్యారు. ఇంకా మాతో పాటుగానే ఉన్నారు. అండ్ మా రూమ్స్ అవి కూడా షేర్ చేసాం అన్నమాట. సో హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అండ్ అలానే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి.
తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత లగేజ్ అంతా కూడా అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఇక్కడ దగ్గరలోనే తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఉందండి, మాకు దగ్గరలో నడిచే వచ్చాము. ఆ ప్లేస్కి వెళ్ళి ఇంకా రిత్విక్కి కిషాంత్కి గుండు ఇచ్చిన తర్వాత నేను కూడా 3 కత్తెరలు ఇచ్చేసుకున్నాము. దగ్గరలోనే ఉంది మాట ఈ ఫెసిలిటీ కూడా. చాలా తక్కువ మంది ఉన్నారు మాకు దగ్గరలో ఉన్న ప్లేస్. సో ఈ ప్లేస్ని ఏమంటారో కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. అండ్ వెళ్ళామా పని చూసుకున్నాను వచ్చేసాను అన్నట్టుగానే కొన్ని అయితే గుర్తే పెట్టుకోలేదు. సో ఇక్కడ ఎదుగో చాలా పేచి పెట్టేశాడండి కిషాంత్. సో ఫస్ట్ టైం అయితే అప్పనపల్లిలో అయ్యింది వాడి గుండు, ఇది వచ్చేసి సెకండ్ గుండు మాట, వీడికి సెకండ్ మొక్కు. సో రిత్విక్ అయితే 5th మాట. వాడికి ఆల్రెడీ అప్పనపల్లి, పెద్ద తిరుపతి ఇచ్చాము, అండ్ తర్వాత అన్నవరం ఇచ్చాము, తర్వాత వచ్చేసి చిన్న తిరుపతి ఇచ్చాము, మళ్ళీ పెద్ద తిరుపతిలో వీళ్ళ తమ్ముడితో పాటే మళ్ళీ వీడికి కూడా అవుతుందన్నమాట. సో గుండు అది అయిపోయిన తర్వాత ఇంకా మేము రూమ్కి వెళ్ళి తల స్నానాలు చేసి ఇంకా అక్కడ దగ్గరలో ఏదో స్పాట్ ఏదో ఉందా అన్నారు, ఏదో క్యాజువల్గా కొంచెం అలా బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. సో దానికి సంబంధించిందంతా కూడా నేను ఈ వ్లాగ్ చాలా లెంత్ ఎక్కువగా అయిపోతుందండి, ఎంత ఏది ట్రిమ్ చేసినా కూడా అలానే ఉంటుంది. అందుకోసం నేను ఇంక ఇది ఒక్కటే నేను మీతో షేర్ చేసుకోగలిగా అనమాట. సో ఇంతేనండి. అయిపోయింది, సగం ఉంది. సో తిరుపతికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఈ విధంగా కంప్లీట్ అయింది. అంటే మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత నుండి దర్శనానికి వెళ్ళిన నెక్స్ట్ డే వరకు కూడా ఎలా ఏంటి అని అన్నది నేను ఇంకొక వీడియో సెపరేట్గా నేను మీతో అప్లోడ్ చేసుకుని షేర్ చేసుకుందాను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడ రెడీ అయిపోయి ఆడుకుంటున్నారు. సో ఇంకొక వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బై బాయ్.